కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో సాయిరాం నర్సింగ్ హోమ్ ను ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ప్రారంభించారు. డాక్టర్ శబరీష్ ఆధ్వర్యంలో నర్సింగ్ హోం ప్రారంభం కావడంతో ఎమ్మిగనూరు ప్రజలకు మరెన్నో మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ పేరుతో వేల కోట్ల బకాయిలు పెట్టగా కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టగా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా బకాయిలు అన్ని విడుదల చేశారని అన్నారు. రానున్న రోజుల్లో ఎమ్మిగనూరు ప్రజలకు వైద్య సదుపాయాలు మరింత మెరుగుపరిచేందుకు త్వరలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేసి మరిన్ని మెరుగైన సేవలు అందించేలా చర్యలు చేపడుతున్నామని తెలియజేశారు. వైద్య సేవలు ఈ రోజు ఆ బిల్లులన్నీ ఇవ్వడమే కాకుండా మరియు ఇక్కడ మా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఇది ప్రైవేట్ నర్సింగ్ హోమ్ కావచ్చు. దీంట్లోనే డాక్టర్ గారిని యాజమాన్యం కోరుతున్నా ఇక్కడ క్రిటికల్ కేర్ కి సంబంధించినటువంటి ఆ యొక్క ట్రీట్మెంట్స్ కూడా కొంచెం వాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ చేయాలని అడుగుతున్నాను నేను. అంతేకాకుండా ఈరోజు చాలా శుభసూచకం డాక్టర్ శబర్ గిరీష్ గారు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనకు డయాలసిస్ యూనిట్స్ పెడుతున్నారు, ఆల్రెడీ ప్రారంభిస్తున్నారు, విచ్ ఈస్ వెరీ 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 గుడ్. అంటే మన ప్రాంతానికి కిడ్నీకి సంబంధించినటువంటి ఏదైనా ఇబ్బందులు ఉన్నటువంటి పేషెంట్స్ అందరూ కూడా ఈ డయాలసిస్ యూనిట్స్ ద్వారా కూడా అద్భుతంగా వాళ్ళకు వైద్యం చేసే అవకాశం వారికి నేను అభినందన తెలుపుతున్నాను. దాంట్లో 100 పడకల ఆసుపత్రి ఎమ్మిగనూరు నియోజకవర్గంలో అతి త్వరలో కమిషన్ చేయబోతున్నాం. గతంలో నబార్డ్ నిధుల కింద మా ప్రభుత్వంలో ఆ రోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా తెచ్చినటువంటి నిధులు హాస్పిటల్ అది. గత 5 సంవత్సరాలు మీరే చూశారు, నేను చెప్పాల్సిన అవసరం. పోలవరం ప్రాజెక్టు కట్టినట్టు 5 ఏళ్లు దాన్ని కొనసాగించుకుంటూ వచ్చారు. ఇప్పుడు కూడా పూర్తి కాకపోతే మొన్న రివ్యూ చేయడం జరిగింది. దాంట్లో కూడా నేను శాసనసభ సాక్షిగా వైద్య శాఖ మంత్రులు కూడా చెప్పడం జరిగింది. ఏదైతే క్రిటికల్ కేర్ యూనిట్ ఒకటి మాకు 100 పడకల హాస్పిటల్కి మా